Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మెదక్ జిల్లా ఎల్లాపూర్ గ్రామంలో హై డ్రామా చోటు చేసుకుంది. కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న అటువంటి నవవధువుని కిడ్నాప్ చేశారు. ఇక యువతిని బలవంతంగా సొంత కుటుంబ సభ్యులే తీసుకెళ్లారు. 4 కార్లలో వచ్చి మరి వరుడు ప్రణయ్ ఇంటిపై కూడా దాడి చేశారు. అడ్డు వచ్చిన వారినందరినీ కూడా తీవ్రంగా బెదిరించారు వధువు బంధువులంతా. ఇక ఈ నెల 6వ తేదీన సలాబత్పూర్ గ్రామానికి చెందినటువంటి యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు ఎల్లాపూర్ గ్రామానికి చెందినటువంటి యువకుడు ప్రణయ్. ఇక పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ముగిసిన మరుసటి రోజే పక్కా ప్లాన్ తో వచ్చి యువతిని ఎత్తుకెళ్లారు. అయితే పోలీసుల వైఫల్యంపై వరుడి కుటుంబ సభ్యులైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసినా కూడా తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అయితే కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసి యువతి కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఇక మొత్తంగా చూసుకుంటే మెదక్ జిల్లా ఎల్లపూర్ గ్రామంలో సినిమా ఫక్కీలో ఒక హై డ్రామా అయితే చోటు చేసుకుంది. కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నటువంటి నవ వధువును ఆమె సొంత కుటుంబ సభ్యులే సినిమా స్టైల్లో వచ్చి కిడ్నాప్ చేయడం స్థానికంగా అక్కడ తీవ్ర సంచలనం రేపింది. అయితే పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ముగిసిన మరుసటి రోజే ఈ దారుణం జరగడం. అయితే వివరాలకు మనం పూర్తిగా వెళ్తే ఎలాపూర్ గ్రామానికి చెందినటువంటి ప్రణయ్ కౌడిపల్లి మండలం సలాబత్పూర్ కు చెందినటువంటి యువతిని ప్రేమించి ఈ నెల 6న పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఇద్దరు మేజర్ కావడంతో ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఇరు కుటుంబ సభ్యులను కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఆ పెళ్లి వధువు కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదంట. అయితే అమ్మాయి మాత్రం యువకుడితోనే ఉంటానని చెప్పడంతో ఆమెను అత్తింటికి పంపించేశారు. దీంతో తమ అమ్మాయిని ఎలాగైనా కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకురావాలని చెప్పి బంధువులతో కలిసి పక్కా ప్లాన్ వేశారు వధువు కుటుంబ సభ్యులు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన మరుసటి రోజే వరుడు ప్రణయ్ ఇంటిని 4 కార్లలో వచ్చి సైలెంట్ గా సినిమా లెవెల్లో చుట్టుముట్టారు. వారితో గొడవకు దిగి బీభత్సాన్ని క్రియేట్ చేసి బలవంతంగా కూడా ఇంట్లో చొరబడి వధువును తమ వెంటనే లాక్కెళ్లారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన వరుడు ప్రణయ్ అతడి తల్లి శ్యామలను అన్న వదినలను ప్రక్కకు తోసేసి మరి యువతిని బలవంతంగా తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ ఘటనతో వరుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. పోలీసుల వైఫల్యం వల్ల ఈ కిడ్నాప్ జరిగిందని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ముందే ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. పోలీస్ కౌన్సిలింగ్ జరిగిన మరుసటి రోజే ఇంత బహిరంగంగా కిడ్నాప్ జరగడం శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని స్థానికులు ఓవైపు మండిపడుతున్నారు. బాధిత వరుడు ప్రణయ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. నవవధువును ఎత్తుకెళ్లినటువంటి వారి కోసం యువతిని సురక్షితంగా రక్షించడం కోసం ప్రత్యేకంగా బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఈ కులాంతర వివాహ ఉదంతం ఆపై జరిగిన కిడ్నాప్ వ్యవహారం ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.